కామెడీ పీస్ చేసింది ఏంటంటే మావిక్ గన్ అంట. పేరు మీకు కామెడీగా అనిపించలేదా? మీకే, మీ పాత్రికేయ సోదరులందరినీ అడుగుతున్నా. ఒక కామెడీ పీస్ వచ్చి రాష్ట్రాన్ని చక్కగా ఒక రోజు 2 రోజులు నవ్వించాడు. ఇది మా నాయకుడే నవ్వించాడు, మేమెందుకు నవ్వించలేమని చెప్పి కొంతమంది వచ్చారు. వీళ్ళకేమో మాట తిరగదు, మాట్లాడలేరు. వీళ్ళందరూ వచ్చి మళ్ళీ మావిక్ అన్నాడు. అసలు ఏంటి బాబు మీ బాధ? ఇవాళ విజయవాడ నగరం ఉంది, మేము వచ్చాం 2014 నుంచి 19 వరకు 34 రోడ్లు వేసాం. విజయవాడ నగరంలో డబుల్ రోడ్లు వేసాం. స్టామ్ వాటర్ డ్రైనేజీకి 430 కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే, తీసుకొస్తే 230 కోట్లు మేము ఖర్చు పెడితే 200 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వంలో డైవర్ట్ అయింది. అంతేకాకుండా విజయవాడ నగరానికి అవసరమైన సదుపాయాలన్నీ కూటమి ప్రభుత్వం చేసింది. ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం. 2019 నుంచి 24 వరకు ఒక్క రోడ్డు వేసిన పాపాన్ని లాక్కోవాలా, ఒక్క డ్రైనేజ్ చేసిన పాపాన్ని పోలా, ఒక మంచినీళ్ళు సరిగ్గా ఇచ్చిన పాపాన్ని పోలా. ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్ ఈ అధికారంలోనే ఉంది, ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నీ చేతిలోనే ఉంది. విజయవాడకు ఒక్క పని చేయలే. విజయవాడ నగరం మేము వచ్చినాక ఇవాళ సాయంత్రం విజయవాడలో 3 రోడ్లు, ఆటో నగర్లో 3 రోడ్లకు సిఆర్డీఏ ద్వారా శంకుస్థాపన చేయబోతున్నాం. 3 రోడ్లకి విజయవాడలో ఉన్న ఆటో నగర్లో 1,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ 1,00,000 మంది కార్మికులకి లారీలు కనుక రాలేకపోతే వాళ్ళ జీవనోపాధి ఇబ్బంది పడుతుంది. విజయవాడ నగరవాసులకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లారీలు 24 గంటలు ఆటో నగర్లోకి వెళ్ళేటట్టు ఇవాళ 3 రేట్లు శంకుస్థాపన పెట్టాం. అంత ముందులో శక్తి కళ్యాణ మండపం రోడ్డు శంకుస్థాపన పెట్టి ఆటో నగర్లో ఉన్న 1,00,000 కార్మికులకి మేము చేసాం.